యువత ఎదురుచూపులకు నిరీక్షణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెక్ పెట్టింది. నిరుద్యోగుల కోసం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పామని, ఎన్ని పోస్టులనేది నోటిఫికేషన్ టైంలో ప్రకటిస్తారని చెప్పారు ఆయన. ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు కానీ గౌరవ ఇతర సభ్యులకు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ జాబ్ క్యాలెండర్ మేము డేట్తో సహా మీ అందరికీ సర్క్యులేట్ చేశాము. జాబ్ క్యాలెండర్ని దయచేసి జాబ్ క్యాలెండర్ని డేట్స్ దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్యని జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు ప్రకటించారు. సంఖ్యని నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తారు. దయచేసి సభ్యులు నేను అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తూ సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు కానీ గౌరవ ఇతర సభ్యులకు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ జాబ్ క్యాలెండర్ మేము డేట్తో సహా మీ అందరికీ సర్క్యులేట్ చేశాము. జాబ్ క్యాలెండర్ని దయచేసి జాబ్ క్యాలెండర్ని డేట్స్ దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్యని జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు ప్రకటించారు. సంఖ్యని నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తారు. దయచేసి సభ్యులు నేను అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తూ సభలో తెలంగాణ యువత ఎదురుచూపులకు నిరీక్షణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెక్ పెట్టింది. నిరుద్యోగుల కోసం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పామని, ఎన్ని పోస్టులనేది నోటిఫికేషన్ టైంలో ప్రకటిస్తామని చెప్పారు ఆయన. నిరుద్యోగుల కోసం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, ప్రభుత్వ ఉద్యోగాలను ఎప్పటిలోగా భర్తీ చేసే అవకాశం ఉంది? ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిందో దాని ప్రకారమే జాబ్ క్యాలెండర్ ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విడుదల చేశారు. గ్రూప్ 2 సర్వీస్ ఆల్ పోస్టులు అని చెప్పి కూడా అందులో పేర్కొన్నారు. ఎందుకంటే ఇంత సంఖ్య అనేది కాకుండా ఏ టైంలో ఏ ప్రాతిపదికన పోస్టులు విడుదల చేయాలనేది ఆ క్యాలెండర్ ని బట్టే పోస్టుల సంఖ్యను మేము అక్కడ విడుదల చేస్తామని చెప్పి, మరి ఈ పోస్ట్ కూడా ఈ నోటిఫికేషన్ ఇష్యూడ్ December 22-24 మధ్య ఉందని చెప్పి కూడా అందులో పేర్కొన్న పరిస్థితి. ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్టులకి ట్రాన్స్కో జెన్స్కోలకు కూడా పోస్టులు విడుదల చేస్తున్నట్టు కూడా వాటికి కూడా క్వాలిఫికేషన్ ఇప్పుడే పరిస్థితి. అలాగే గెస్ట్ షెడ్యూల్ కేటగిరీ కింద ఇంజనీరింగ్ సర్వీసులకు కూడా October 24-25 మధ్య తెలంగాణ పీజీ పిఎస్సి కింద కూడా బీటెక్ వాళ్ళు కూడా పోస్టులు ఇస్తున్నట్టుగా ప్రకటించిన పరిస్థితి. మిగతా పోస్టులు మిగతా ఉద్యోగాలు మేనిఫెస్టో వాటన్నిటిని కూడా క్రమ పద్ధతుల్లోనే విడుదల చేస్తామని చెప్పి ప్రకటన చేసిన పరిస్థితి. ఇన్ని పోస్టులు అనేది ఆ టైంలోనే విడుదల చేస్తున్నారు. అలాగే గ్రూప్ సంబంధించిన మెయిన్స్ ని కూడా గ్రూప్ 1 సర్వీస్ సంబంధించి కూడా October 24 ఇప్పటికే ఆ పోస్టులకు సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయ్యి గ్రూప్ 3 సర్వీస్ సంబంధించి ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అని చెప్పి అండర్ గ్రూప్ 3 కింద కూడా పోస్టులని November 24 కూడా జాబ్ క్యాలెండర్ ఉందని ప్రకటించారు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 నర్సింగ్ ఆఫీసర్ సర్వీస్ కూడా September 24 November 24 ఉంటుంది. వాటికి సంబంధించిన పోస్టులు కూడా ప్రకటిస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ ప్రకటనలో పేర్కొన్న పరిస్థితి. మిగతా చాలా పోస్టులకు సంబంధించి కూడా వివరాలను కూడా పూర్తిగా చెప్పిన పరిస్థితి. వాటన్నిటిని కూడా యథావిధిగా ఏదైతే ఉందో ఇప్పుడు 2024 నుంచి మిగతా సంవత్సరాలు ఏదో కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలనకు సంబంధించి కూడా వాటన్నిటిని యథావిధిగా అంటే విధి విధానాలను బట్టి ప్రకటిస్తామని చెప్పి ప్రకటన చేశారు. కానీ ఆ పోస్టులు ఆ టైం ఎలా ఖాళీ అయిపోయి ఖాళీని బట్టి అధికారులు ఇచ్చే సమాచారం ప్రకారం పోస్టులు భర్తీ
ఖచ్చితంగా ఉంటుంది. ఏదైతే నాగేష్ కాంగ్రెస్ మేనిఫెస్టో నాగేష్ ఒక్క నిమిషం మీరు హోల్డ్లో ఉండండి. గన్ పార్క్ దగ్గర పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కాంగ్రెస్ కొంతమంది గుండాలని ఎమ్మెల్యేలు కూడా గుండాలనే మాట్లాడుతూ ఉన్నారు. యథా రాజా తదా ప్రజా అంటారు. ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా ముఖ్యమంత్రి వాళ్ళని రెచ్చగొడతా ఉన్నాడు. మా మీద కూసుకొల్పుతా ఉన్నాడు. మా మీద తిట్టిస్తా ఉన్నాడు. ఆడవాళ్ళని చూడకుండా ఇష్టం వచ్చినట్టు కూడా అవమానపరుస్తా ఉన్నాడు. ఎవరిని కూడా అవమానపరుస్తా ఉన్నాడు. ఇంకో ఎమ్మెల్యే ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా దొంగ మా పార్టీ నుంచి వెళ్ళిపోయి దొంగతనంగా అందజేరి ఇలా ఆయనను కూడా మిగతా వాళ్ళందరూ రెచ్చగొట్టి మేము ఇవాళ జాబ్ క్యాలెండర్ మీద సమయం ఇవ్వాలని కేటీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మేము స్పీకర్ గారిని అడిగినాం. అయ్యా మాట్లాడే అవకాశం ఇవ్వండి. జాబ్ క్యాలెండర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. గతంలో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడల్లా కూడా మేము కూడా అవకాశం ఇచ్చినాం. ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. జాబ్ క్యాలెండర్ లో పోస్టులు లేవు. ఎప్పుడు ఫిలప్ చేస్తామనే లేదు. తూతూ మంత్రంగా ఉన్నది, బోగస్ గా ఉన్నది. మమ్మల్ని మాట్లాడియండి. వాళ్ళు ఇక్కడికి రాలేరు. వాళ్ళ ఆక్రందనలు మీకు వినబడట్లేదు. వాళ్ళ నిర్బంధం పెట్టి లోపల అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ తరఫున మాట్లాడతామని మా నాయకుడు కేటీ రామారావు గారు స్పీకర్ గారితో మాట్లాడుతుంటే స్పీకర్ కు చెవులు వినబడట్లే. ముఖ్యమంత్రి ఎగేస్తున్నాడు. అదేవిధంగా గుండాలుగా ఉన్న కొంతమంది అసభ్య పదజాలంతో మమ్మల్ని అందరూ కూడా బెదిరిస్తున్నాడు. ఇటువంటి ఉడత ఊపులకు బెదిరింపులకు ఈనాడు బీఆర్ఎస్ లో కానీ భయపడలే. కాబట్టి ఖచ్చితంగా ఒకటే మాట చెప్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే బెదిరిస్తుందో బెదిరింపులకు భయపడం నిరుద్యోగుల నగేష్ చెప్పండి. అయితే అటు చూస్తే బట్టి ఏమో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు అసెంబ్లీలో. ఇక్కడ చూస్తే పల్లా రాజేశ్వర్ రెడ్డి అలాగే కేటీఆర్ నాయకత్వంలో వారంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ అయితే ఇచ్చారు కానీ అందులో పోస్టులు లేవు అంటూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి ఇదంతా ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అంటే 2 లక్షల ఉద్యోగ ప్రకటన చేయకుండా కేవలం జాబ్ కాలర్ ప్రకటన చేశారని చెప్పి కూడా ప్రతిపక్ష సభ్యులు కేటీఆర్తో పాటు మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీ లోపల గొడవకు దిగిన పరిస్థితి. కానీ బట్టి విక్రమార్క క్లియర్గా చెప్పారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో జాబుల విడుదలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం. ఎందుకంటే మన చేతిలో ఉంది చూడొచ్చు. తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ అని చెప్పి కూడా ఈ 7 పేజీల ఒక ప్రకటనని లోపల ఉన్న అసెంబ్లీ వెళ్ళ ఉన్న సభ్యులందరికీ పంపిణీ చేశారు. పంపిణీ చేసి 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చిందో అవన్నిటిని భర్తీ చేస్తాం. కానీ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అంటే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, మిగతా నర్సింగ్ స్టాఫ్, ఫార్మసిస్టులు కావచ్చు, మిగతా ఎక్కడైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో అక్కడి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా ఆ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పి బట్టి విక్రమార్క తన ప్రకటనలో అసెంబ్లీలో చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కానీ ప్రతిపక్ష సభ్యులు మాత్రం 2 లక్షల ఉద్యోగ ప్రకటన అనేది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది. 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన క్యాలెండర్ని ప్రకటించాల్సిందే అని చెప్పి పట్టుపట్టారు. పోడియం వైపు కూడా దూసుకొచ్చిన పరిస్థితి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా సీరియస్ అయ్యారు. ఎందుకంటే లోపలి వరకు దూసుకురాకూడదు, ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, అయినా కూడా సభ్యులు వినడం లేదు. బట్టి విక్రమార్క గారు ప్రకటన చేశారు. దాని ప్రకారం మీరు మళ్ళీ ప్రభుత్వం దగ్గర నుంచి వివరణ తీసుకోమని చెప్పి కూడా గడ్డం ప్రసాద్ కుమార్ గారు ప్రతిపక్ష సభ్యులకు సంధాయించిన పరిస్థితి. ఇక జాబ్ క్యాలెండర్కి సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు విధి విధానాలను బట్టి ఆగస్టు నుంచి మొదలుకుంటే ప్రభుత్వం అయిపోయే వరకు కూడా ఎక్కడెక్కడ ఏ ప్రభుత్వం అంటే విద్య, వైద్యము, మిగతా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అలాగే ఎక్కడైతే మామూలు పోస్టులు ఉన్నాయో క్లరికల్ సంబంధించిన కానీ మిగతా రికార్డ్ అసిస్టెంట్లు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, విఎల్ కావచ్చు, మిగతా ఏ పోస్టులు అయితేనే వాటన్నిటిని కూడా విధి విధానాల ప్రకారం ప్రభుత్వం ఏదైతే అధికారులు ఇచ్చే రిపోర్టు ప్రకారం ఖచ్చితంగా భర్తీ చేస్తాం. వాళ్ళందరికీ ఎగ్జామ్స్ కావాల్సిన ఎగ్జామ్స్ నిర్వహిస్తాం. లేదంటే వేరే ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలంటే కూడా వాళ్ళందరికీ అదే ప్రకారం ఖచ్చితంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. వాటన్నిటినీ
ఇప్పటికీ ఖాళీలకు సంబంధించి కూడా ప్రతి శాఖ నుంచి తాము ఇన్పుట్స్ తీసుకుంటున్నాం. అక్కడ వయోపరిమితి అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వయసులో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మిగతా ఆ ఖాళీలను ఎలా భర్తీ చేయాలన్న కోణాన్ని కూడా పరిశీలిస్తున్నాం. ఎందుకంటే ఒక ఉద్యోగ కల్పన చేయాలంటే వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం కావచ్చు, ఏదైతే ఆ మధ్యలో గ్యాప్ ఉండడం కావచ్చు. ఈ మధ్య రీసెంట్గా నిర్వహించిన డిఎస్సి కావచ్చు, గ్రూప్ 2 మధ్య కొంత గ్యాప్ వచ్చింది. అంటే పెద్ద ఎత్తున నిరుద్యోగుల ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఒక పరీక్షను వాయిదా కూడా ప్రభుత్వం వేసిన పరిస్థితి. ఇలాగే ఆ పరీక్షను ఎంత కాలంలో నిర్వహించాలి అంటే 3 నెలల కాలంలో నిర్వహించాలా, 6 నెలల